ఏపీకి చెందిన 19 ఏళ్ల కౌశిక్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కౌశిక్ వ్యాధి ఆఖరి స్టేజ్లో ఉంది. అతనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా వీరాభిమానం. దాంతో తారక్ తాజా చిత్రం దేవరా చూడాలని అతను కోరుకుంటున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే అప్పటి వరకైనా తమ కుమారుని బతికి అతని చివరి కోరిక తీర్చాలని పేరెంట్స్ వైద్యులు వేడుకుంటున్నారు. ఈ మేరకు వారు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తమ కుమారుడి వైద్యానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం దాతలు సాయం చేయాలంటూ కోరారు. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆయన ట్యాగ్ చేస్తున్నారు. ఇక అభిమానులంటే ఎంతో ఆప్యాయత చూపించే తారక్ తప్పనిసరిగా కౌశిక్తో మాట్లాడతారని అభిమానులు చెబుతున్నారు. ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంక మా అబ్బాయి ఒకటే చెప్పాడు, మన దగ్గర డబ్బు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవరా సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలుంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేమేం చెప్పలేము సార్. ఆ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్, 27వ తేదీ వరకు బ్రతికించండి అని అడుగుకుంటున్నారు సార్. ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్, మీరు స్పందించండి సార్ ఆ అబ్బాయిని ప్లీజ్ సార్. సార్ వెళ్ళి కలిసాం సార్. మళ్ళీ ఇప్పుడు నేను నైట్ వెళ్ళాం సార్. వెళ్తే మళ్ళీ ఇప్పుడు రమ్మని చెప్పారు సార్. ఏదన్నా చూద్దాము అని చెప్పేసి రమ్మని చెప్పారు సార్. లెటర్ ఏదైనా అంటే వాళ్ళు 15 lakhs వరకే ఇస్తారంట సార్, ఇంకా ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్. అదే సార్, వాడు చాలా పిచ్చి ఫ్యాన్ సార్. జూనియర్ చిన్నప్పటి నుంచి సార్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్. వాడికి నాకు లైఫ్లో ఏది కోరిక లేదమ్మా, ఓన్లీ ఒకటే కోరిక, నన్ను 27వ తేదీ వరకు బ్రతికించమ్మా, చాలు, ఎలాగైనా బ్రతికించు, నేను ఆ సినిమా చూస్తే చనిపోతే చాలు అని చెప్తున్నారు సార్. డిగ్రీ 2nd year సార్, ఎమరాల్డ్స్ కాలేజ్ సార్. వి కౌశిక్ సార్. ఏమో తెలుసా, మామూలు ఫీవరే అని చెప్పి అందుకని అన్ని హాస్పిటల్లో తిరిగాం సార్. మళ్ళీ లాస్ట్కి ఇంకా మా వల్ల కాక రోయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. రోయ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పారు సార్, జనవరి 21st నుంచి చూసాం సార్. మళ్ళీ ఫిబ్రవరి 21st ఇంకా మా వల్ల కాక బెంగళూరు కిడ్వే హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ చూసి అన్ని బోన్ మ్యారో అవన్నీ చేసి ఒక 2 weeksకి నడిచాడు. అంటే అబ్బాయి కాళ్ళు చెయ్యలు ఏం పని చేయలేదు సార్.